వెల్కమ్ టు ఆర్డే టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, మరి రైతుల పరిస్థితి ఏముంది? ప్రత్యేకంగా వరంగల్కు విషయం కస్తే మాత్రం ముగ్గురు మంత్రులు వచ్చి కూడా వరంగల్ ప్రజలకు బ్రహ్మాండమైన వాటర్ ఇచ్చేస్తాం, మేము అలా ఎలాంటి ఇబ్బంది పడద్దు, ప్రభుత్వం చెప్పిన విత్తనాలు మాత్రమే వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది గతంలో. దీన్ని ఎట్లా చూస్తారు? నమ్మిచ్చి మోసం చేసిండ్రు లక్షలాది మంది వరంగల్ జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు. ఎల్నినో ప్రభావం ఉన్నది సార్, అది వేరు శాస్త్రీయము. దానికి సంబంధించి జాగ్రత్తలు రైతులు కూడా శాస్త్రవేత్తలే. ఎలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి పంటలు పండించాలనేది ఫస్ట్ రైతుల దగ్గర నేర్చుకోవాలి, ఏ ప్రభుత్వాలైనా ఎంత పెద్దోళ్ళైనా. అలాంటి రైతులను, ఇంట్లున్న రైతులను, నోట్ల నాకులేని రైతులను నాలుకను బయటికి గుంజి కత్తితో కోసినట్టు ఇలా మంత్రులందరూ హెలికాప్టర్లో వచ్చి విహారయాత్ర చేసి దేవాలయాల దగ్గరికి వచ్చి కన్నెపల్లి పంపులు ఎందుకు ప్రారంభిస్తారని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే, దాని ద్వారా రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంటే, రైతులు నిలదీస్తుంటే, దాని నుంచి బయటపడడం కోసం ఏం చేసినంటే దేవాదుల మోటార్లు మేము 10కి 10 ప్రారంభిస్తున్నాం, వెంటనే ప్రతి ఎకరాకు నిలుస్తాం, 22 రిజర్వాయర్లు సంపూర్ణంగా నింపుతాం అని అద్భుతంగా వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీకి నమ్మినటువంటి పూర్వపు వరంగల్ జిల్లా, ఇప్పటి 6 జిల్లాల రైతాంగం ఇలా ప్రభుత్వమే రైతు వేదికల దగ్గర అమ్మినటువంటి సన్నవడ్లను బోనస్ వస్తుందని చెప్పి ఆశ పెడితే సన్నవడ్లను కొని ఇలా నార్లు పోసిళ్ళు. నార్లు ముదిరినట్లు వాళ్ళు వాళ్ళ హామీ మేరకు ఇలా నాట్లు కూడా వేయడం జరిగింది. దాదాపు 20% నాట్లు కూడా అయిపోయినాయి. ఈ టైంలో మేము నీళ్ళు ఇవ్వము, మీరే తేల్చుకోండి, ఆరుతడి పంటల వైపు ఆలోచించండి, అఖిలపక్ష కమిటీలు వేయండి, మీరే నిర్ణయం చేయండి అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు, ఇది మోసం. ఆరుతడ పంటలు వేయాలి అని చెప్పేసి ఆల్రెడీ కాలం 2 నెలలు వెళ్ళిపోయింది. మరి ఏ పంట వేస్తే బాగుంటుంది? రైతులు ఎట్లా వేయాలి? అదే అడుగుతున్నాం. ఆరుతడి పంటలు వేయాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వము 7 రకాల సన్నవాట్లను ఎందుకు మార్కెట్లో పెట్టి రైతు వేదికల దగ్గర పెట్టి ఆ సన్నవాట్లు వేస్తేనే మేము బోనస్ ఇస్తామని చెప్పి ఎందుకు జీవో ఇచ్చింది ఈ ప్రభుత్వము? ఆరుతడి పంటలు వేయాలని చెప్పినప్పుడు ఆరుతడి పంటల్లో 7 రకాల సన్నవాట్లు ఉన్నాయా? మరి ఇలా సన్నవాట్లు వేసేటువంటి రైతులకు నువ్వు బోనస్ ఇవ్వవా? నీళ్ళు ఇవ్వవా? సోయి లేదా? దానికి ప్రభుత్వం బాధ్యత కాదా? కాబట్టే కదా ఇవాళ మేము బీఆర్ఎస్ పోరాటం రైతులకు మద్దతుగా ఎందుకు నిలబడుతుందంటే, ఎల్నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రభావం వేరైతే ఇలా పూర్వపు వరంగల్ జిల్లా దేవాదుల ఆయకట్టు ప్రాంతంలో ఉండబడినటువంటి దాదాపుగా 15 అసెంబ్లీ నియోజకవర్గాల రైతులను, ఇలా ఇంట్లున్న రైతులను నమ్మబలికి మీకు నీళ్ళు ఇస్తాం, మీరు నార్లు పోసుకోండి, నాట్లు వేసుకోండి అని చెప్పినటువంటి ఈ మంత్రుల ముఠ ఇవాళ నీళ్ళు ఇవ్వమని చెప్పి ఇలా తప్పించుకొని తిరిగితే, ఇలా పెట్టుబడి పెట్టి ఇలా అప్రపాలై 7 రకాల సన్నబడ్లను కొని ఇలా రోడ్ల మీదకి వచ్చినటువంటి రైతుల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ బాధలు ఏంటి? దానికి ప్రభుత్వ బాధ్యత లేదా? గతంలో ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా దేవాదుల ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పొంగులేటి అట్లా విధంగా మాట్లాడుతున్నాడు. మళ్ళా మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. అంటే ఈ ప్రాజెక్టు మీద హరీష్ రావుకు అవగాహన లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు ఆయన అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి కడియం శ్రీఆర్ గారే ఈ మధ్యలో మాట్లాడారు. దేవాదుల పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దలకు ఎవరు కూడా పట్టింపు లేదు, దీనికి బాధ్యులు ఎవరో తెలుస్తలేదు, సమయం మించిపోతుంది, మోటార్లు ప్రారంభించాల్సిన సమయం అయిపోతుంది, రైతులు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు, కరువు ఛాయలు ఉన్నాయి, రిజర్వాయర్లు నింపాలని చెప్పి కడియం శ్రీఆర్ గారే మాట్లాడింది ఈ మధ్యలో. కాబట్టి సోయి ఎవరికి ఉన్నదో ఎవరికి లేదో, ఏ పార్టీ నాయకులకు ఉన్నదో ఏ పార్టీ నాయకులకు లేదో వాళ్ళే అర్థం చేసుకోవాలి. రైట్. ఉమ్మడి వరంగల్లో ఎన్ని డ్యాములు ఉంటాయి, ఎన్ని చెక్ డ్యాములు ఉంటాయి, ఎన్ని పంటలు పండించే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఈ వరంగల్ జిల్లాను ఇంత నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే దాదాపుగా తెలంగాణ జిల్లాలలో ఓన్లీ వరంగలేనా, లేకుంటే ఇంకా వేరే జిల్లాలు? కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలనేటువంటిది బీఆర్ఎస్, అటు కేటీఆర్ గారు ఇటు హరీష్ రావు గారు ఈ ప్రాజెక్టుల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకపోవడానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగడమే కారణం అని చెప్పి ఇన్ని రోజులు తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ పార్టీ వారు చెప్పిన మాటలు ఉత్తయ్య అని చెప్పి మోసపూరిత మాటలు అని చెప్పి రైతులో తేటతెల్లమైంది. తద్వారా నిలదీతలు మొదలవుతున్నాయి. చివరికి క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్నట్టు కొంతమంది రైతులు కూడా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు ఈ డ్రామా? 3 ఏళ్ళు అయిపోయింది కదా, 2 పియర్స్ కూడా రిపేర్ చేయలేని అసమర్థ ప్రభుత్వం అది అని అడిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అక్కడ బ్యారేజ్ రెడీగా లేదు కాబట్టి నీళ్ళెత్తలేకపోతున్నాం, ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రెడీ ఉంది కాబట్టి దేవాలయాల దగ్గర మేము నీళ్ళెత్తుతున్నాము, మేము నీళ్ళు ఇస్తున్నాము పంటలకు అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ వరంగల్ జిల్లా రైతులను ఇలా నట్టేట ముంచిళ్ళు, నమ్మబలికి మోసం చేసిండ్రు. రైట్. మంత్రులు ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, వర్షాలు ఆడబడుతున్నాయి, ఏడ కట్టుకేయాలి, ఎక్కడ నిండుతాయి అని చెప్పేసి కూడా ఆయన కూడా ఇట్లా మాట్లాడిన సో ఎక్కడ ఉందండి? దేవాదుల ప్రాజెక్టు
ఏ బేసిన్లో ఉంటుంది, కృష్ణా బేసిన్లో ఉన్నదా అని అడిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో పనిచేసే ఈ మంత్రులు వచ్చి ఆడ 10 మోటార్లు నడిపిస్తాము, దేవాదాలు 22 రిజర్వాయర్లు నింపుతాము, ప్రతి ఎకరాకు ఈ కరువు ఛాయలు ఉన్నా కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాము, మీరు సబ్సిడీ విత్తనాలు కొనండి, ఈ 7 రకాల వంగడాలు వేస్తే మీకు 500 బోనస్ ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పిండ్రు. అంటే అది ఎంతవరకు అవగాహన ఉందో, ఎంత చిత్తశుద్ధి గలటువంటి ప్రభుత్వం అనేది రైతులకు అర్థమైపోయింది. రైట్. మరి వర్షాలు పడతలేవు అని రైతులు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒక మాట అనడం జరిగింది. అంటే బీఆర్ఎస్ నాయకులను కోసి రక్తం చిందించాలి పొలాలలో అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడాడు, బీఆర్ఎస్ నాయకులను మాట్లాడుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు 1000 మాటలు మాట్లాడి ఇప్పటివరకు 1000 సార్లు కూసిండు కూతలు. 1000 కూతలతో సమానమైనటువంటి బలమైనటువంటి కూత ఏంటిదంటే బీఆర్ఎస్ నాయకులను కోసి రక్తాన్ని పంటల మీద చల్లుతే పంటలు పండుతాయి అని చెప్పి చెప్పిండు. దానికి మాకు 60 లక్షల సైన్యం ఉన్నది. 60 లక్షల సైన్యం 6 లీటర్ల చొప్పున ఉంటుంది ఒక్కొక్క మనిషికి సగటున. సో మాకు 3,60,00,000 లీటర్ల రక్తము ఇవాళ బీఆర్ఎస్ దగ్గర ఉన్నది. అది మొత్తం ఇవ్వడానికి తెలంగాణ రైతులకు పంటలు నిజంగానే పండితే ఇవ్వడానికి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు సిద్ధంగా ఉంటారు. కానీ పిచ్చి మాటలు, రెచ్చగొట్టే మాటలు, పెట్టరేగే మాటలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అందులో హోంశాఖ నిర్వహించేటువంటి వ్యక్తి అట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, వరంగల్లో నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుని వాళ్ళ పార్టీ వాళ్ళే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిను. వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? నువ్వు మాట్లాడే భాష నీ పార్టీ కార్యకర్తలు అట్లా రిజ్యూ చేసుకుంటాను గ్రౌండ్లో. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయాను, నువ్వు ప్రజలను ఆ స్థితికి నెట్టేస్తున్నావు పాలన చేతగాక. అది వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం.